Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము టీజీపీఎస్సి ఇది వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ అండి. గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియంలో ఎవరైతే తెలుగు మీడియంలో రాస్తున్నారో వాళ్ళ కోసము ఇది తెలుగులో షెడ్యూల్ అయితే చేయడం జరిగిందండి. సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి. అండ్ నేను ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అండ్ మనము తెలుగు మీడియం మీద కూడా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము. సో డీటెయిల్స్ ఎవరికి కావాలన్నా కూడా మనము 9618273181 నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్రోగ్రామ్ వచ్చేసి 18th స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు యూపీఎస్సీ రాసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అయింది. సో సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనకి 18th స్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం పేపర్ 2 తీసుకుంటే చరిత్ర, సంస్కృతి అండ్ భౌగోళిక శాస్త్రం ఉంటుంది. సో డే 1 రోజు వచ్చేసి మనం పేపర్ 2తో స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి ఆధునిక కాలానికి ప్రత్యేక సూచన. ఓకేనా, ఎప్పటి నుంచి అండి? 1757 నుంచి 1947 వరకు. సో ఇందులో మనం ఒకటే పార్ట్ తీసుకున్నాం, అంటే మళ్ళీ మొత్తం ఒకటే కాదు, ఎందుకంటే మనకి చదవడానికి కూడా అంటే టైం సరిపోవాలి కదా. సో అందుకు చూడండి, ఇక్కడ ప్రారంభ భారతీయ నాగరికతలు మరియు సింధు అండ్ వైదిక క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మతపరమైన ఉద్యమాలు అండ్ ఆవిర్భావాలు, మౌర్యులు, శాతవాహనులు, గుప్తులు అండ్ వాళ్ళ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక స్థితి ఏ విధంగా ఉన్నది అనే దాని మీద ఉంటుంది డే 1 రోజు. ఓకేనా, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు ఏం చేస్తారంటే సపరేట్ గా చదవకండి. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చెప్పాను, ఇది డైలీ ఒక 1 అవర్ ఆర్ ఒక 1.5 అవర్ పెట్టుకోండి డైలీ. ఓకేనా, డైలీ పెట్టుకోండి. సో ఇక్కడ నేను డేటా విశ్లేషణలో డేటా మన గణాంక డేటా యొక్క విశ్లేషణ అనే దాని గురించి గ్రాఫ్స్ కానీ లేకపోతే చార్ట్లు కానీ ఉంటది కదా, మన బార్ గ్రాఫ్స్, వీటి మీద ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ ని మీరు 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ 1 వీక్ వరకు మీకు ఇదే టాపిక్ ఉంటుంది, ఎందుకంటే మనకు మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 5 టాపిక్స్ ని మనము ఒక 1 వీక్ చొప్పున చేసుకున్నా కూడా మీరు 1.5 month లో క్లియర్ గా చేసుకోగలుగుతారు. సో డైలీ 1 అవర్ ఖచ్చితంగా పెట్టండి దీనికి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి దీంతో పాటు. సో కరెంట్ అఫైర్స్ ఎందుకంటే మన క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కూడా వస్తాయి కాబట్టి. నెక్స్ట్ డే 2 తీసుకుందాం. మరి డే 2 తీసుకుంటే ఇస్లాం యొక్క ఆగమనం మరియు భారతీయ సమాజంపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది, భక్తి మరియు సూఫీ ఉద్యమాల స్వభావం ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, కళ మరియు సాహిత్యము, వాస్తుశిల్పానికి అండ్ కాకతీయులు విజయనగర పాలకుల సహకారం ఏ విధంగా ఉంది, అంటే వాళ్ళు భాషను డెవలప్మెంట్ చేయడంలో ఏ విధంగా తోడ్పడినాడు అనే దాని మీద చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డే 3 వచ్చేసి ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇక్కడ చూడండి, అంటే ఆర్కిటెక్చర్ రిలేటెడ్ గా మనకి ఏమేమి ఉన్నది అనేది చూసుకోవాలి. దాంతో పాటు బ్రిటిష్ పరిపాలన స్థాపన ఏ విధంగా జరిగింది, ప్లాసీ యుద్ధం కానీ, ఆంగ్లో మైసూర్ వార్స్ కానీ, తర్వాత ఆంగ్లో మరాఠా, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, సో ఇవి ఏం జరిగాయి అనే దాని మీద డే 3 రోజు మనకి ఉంటుంది. అండ్ డే 4 రోజు తీసుకుంటే పారిశ్రామికరణ, అంటే ఇప్పుడు మనకి చేతి పనుల యొక్క క్షీణత, అంటే చేతి వృత్తిలో తగ్గిపోయాయి కదండి. సో అవి ఏ విధంగా అయ్యాయి, అండ్ ట్రేడ్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది, భారతదేశ యొక్క ఆర్థిక అంటే పరివర్తన అనేది ఏ విధంగా ఉంది, రైల్వే రవాణా, ఈ విధంగా వాళ్ళు అప్పుడు టెలిగ్రాఫ్లు, పోస్ట్ సేవలు ఇలా డెవలప్ చేశారు కదా, అది ఏం జరిగింది అనేది చూసుకోవాలి. దానివల్ల మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా లాస్ అయింది, మన చేతి వృత్తులు చేసే వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ ఉపాధిని కోల్పోవడం జరిగింది అనేది కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డే 5 వచ్చేసి బ్రిటిష్ యొక్క వ్యతిరేక తిరుగుబాటు. సో 1857 రివోల్ట్ మీ అందరికీ తెలుసు. 1857 రివోల్ట్ దాని యొక్క అంశాలేంటి, సామాజిక మతపరమైన అంటే సామాజికమైన అంశాలేంటి, మతపరమైన అండ్ కుల వ్యతిరేక ఉద్యమాలు ఏమేమి జరిగాయి, ఓకే, ఆర్య సమాజ్ కానీ బ్రహ్మ సమాజ్ కానీ, సో వీటన్నిటి గురించి చూసుకోవాలి. డే 6 తీసుకుంటే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో 3వ దశ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంది, అండ్ మహిళలు, సోషలిస్టు, కమ్యూనిస్టు అండ్ కమ్యూనిజం, వీటి యొక్క ఈ కమ్యూనిజం సోషలిజం అనేది ఏ విధంగా ఉంది, అండ్ మహిళా ఉద్యమం ఏంటి అనేది చూసుకోవాలి. సో మీరు అనుకోవచ్చు మేడం ఒక రోజులో ఇంత చదవాలా అని, అంటే చదవాలండి, ఎందుకంటే ఇంత చదివితేనే మీకు 90 to 95 days వన్ రివిజన్ కి టైం సరిపోతుంది. అంటే మీకు 3 months మినిమం ఒక మంచి రివిజన్ కి టైం పడుతుందండి. ఓకేనా, అండ్ ఎవ్రీ డే 7 తర్వాత మనం ఏం చేస్తామంటే ఎస్ఏ రేటింగ్ ఉంటుంది, మనకి తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఉంటుంది ఎస్ఏ రేటింగ్. సో మనకి అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం ఎస్ఏ రేటింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డే 8 రోజు వచ్చేసి ఏం చేయదండి, రివిజన్ మాత్రమే చేసుకోండి ప్లీజ్, డోంట్ వేస్ట్ టైం. ఇక్కడ మనం ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి, ఈ డే 1 నుంచి డే 7 చేసిన దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ డే 9 వచ్చేసి తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం అనేది ఏ విధంగా ఉంది, అంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర
సంస్కృతి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుందనిసు అండ్ జైన బౌద్ధ మతము వాటి యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంది, భాష, సాహిత్యము, కళ, వాస్తుశిల్పము ఏ విధంగా ఉన్నదో చూసుకోవాలి. డేట్ ఏం తీసుకుంటే మధ్యయుగ తెలంగాణ అండ్ మిశ్రమ సంస్కృతి, లైక్ ఇప్పుడు కాకతీయులు కానీ మన వెలమ రాజ్యాలు ఉన్నాయి కదా. సో ఇఫ్ ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ తెలుగు ప్రొనౌన్సియేషన్, ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో వెలమ రాజ్యాలు అండ్ సాంస్కృతిక అభివృద్ధి ఏ విధంగా ఉంది అండ్ సాహిత్యము, సంగీతము, నృత్యము, కళ, వాస్తుశిల్పానికి వారి సహకారం అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. ఇంకోటి కుతుబ్ షాహీలు, ఆ టైంలో తెలుగు సాహిత్యానికి వీళ్ళు ఏ విధంగా తోడ్పడారు అండ్ దాంతో పాటుగా వాస్తుశిల్పము వాటి యొక్క సహకారం ఏ విధంగా ఉంది అండ్ కాకతీయులు వీళ్ళ రోల్ ఏంటి అండ్ సమ్మక్క సార్లకి ఎస్పెషల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ ఇయర్ మనకి జాతర జరిగింది కాబట్టి అండ్ ఇక్కడ మనకి ట్రైబల్ రిలేటెడ్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా లాంచ్ చేశారు. సో అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ డే 11 తీసుకుంటే అసఫ్ జాహీ రాజ్య స్థాపన అనేది ఏ విధంగా జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు మనకి సాలార్జంగ్ సంస్కరణలు ఏంటి, తెలంగాణ ఆధునీకరణ ఏంటి, ఓకేనా, నిజాంల యొక్క అంటే నిజాంల క్రింద తెలంగాణ అనేది ఏ విధంగా ఉంది, భూమి హక్కు కానీ సామాజిక వ్యవస్థ కానీ జగీదార్లు, దేశముఖులు, సో వీళ్ళందరి గురించి మనం చూసుకోవాలి. అండ్ 1857 రివోల్ట్ అనేది హైదరాబాద్ లో ఆ టైంలో ఎలా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి అండ్ డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ లో మీకు క్లియర్ గా టాపిక్స్ పెట్టానండి. మళ్ళీ సెకండ్ వీక్ లో వచ్చేసి పట్టిక మరియు డయాగ్రామెటిక్, ఓకేనా, డేటా అనేది ఏ విధంగా ఉంది అండ్ ప్రాబబిలిటీ, లాజికల్ రీజనింగ్ ఉన్నాయి కదండి, వాటి గురించి నెక్స్ట్ వీక్ చూసుకోవాలి. డే 12 తెలంగాణలో సామాజిక సంస్కృతి జాగృతి అండ్ ఆంధ్ర సరస్వత పరిషత్ అండ్ సాహిత్య గ్రంథాలయాలు, ఉద్యమాలు, నిజాం రాష్ట్ర యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, వీటి గురించి క్లియర్ గా చూసుకోవాలి. ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమాలు ఏం జరిగాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డే 13 రోజు, సో గుర్తుపెట్టుకోండి ఎవ్రీ డే టెస్ట్ ఉంటుంది, ఎవ్రీ డే డైలీ మీకు టెస్ట్ అనేది ఉంటుంది మన టెస్ట్ సిరీస్ లో. అండ్ డేకి వచ్చేసి మనము 3 క్వశ్చన్స్ ఇస్తామండి. ఎవ్రీ డే 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా, ఎవ్రీ డే 3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మీరు 90 days డైలీ టెస్ట్ రాస్తారు. దీని తర్వాత మీకు పేపర్ 2 అంటే పేపర్ 2, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండ్ పేపర్ 5 and 6 ప్రతి దాని మీద కూడా ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. అంటే మీకు డే వైజ్ సిలబస్ కవర్ అవుతుంది, ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కవర్ అవుతుంది. ఓకే, ప్రైస్ వచ్చేసి మనము 9999 పెట్టామండి. అండ్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 15% డిస్కౌంట్ ఇస్తున్నాము, అంటే 8500. ఓల్డ్ స్టూడెంట్స్ కి అయితే మనము 20% డిస్కౌంట్ ఇస్తున్నామండి, ఓకేనా. నెక్స్ట్ డే 13 తీసుకుంటే నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం అనేది ఏ విధంగా జరిగింది అండ్ ఆదివాసి యొక్క తిరుగుబాట్లు అండ్ తర్వాత రాంచీ, గొండు, కొమురం భీము, సో ఇవన్నీ మనం చూసుకోవాలి. అండ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది, ఆంధ్ర మహాసభ అండ్ కమ్యూనిస్టుల పాత్ర ఏ విధంగా ఉంది అండ్ రజాకార్లు అప్పుడు పోలీసుల చర్య ఏ విధంగా ఉంది, హైదరాబాద్ స్టేట్ విలీనం అనేది భారతదేశంలో ఎలా జరిగింది అనే దాని మీద చూసుకోవాలి. డే 14 వచ్చేసి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది అండ్ డే 15 వచ్చేసి మనకి రివిజన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఈ రివిజన్ రోజు మాత్రం మనకు టెస్ట్ ఉండదండి, రిమైనింగ్ అన్ని డేస్ టెస్ట్ ఉంటాయి. డే 16 భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం, ఓకేనా, అంటే జియోగ్రఫీ వస్తుంది. సో భారతదేశము దాని యొక్క అమరిక ఏ విధంగా ఉంది, నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉంది, నీటి అంటే ఇక్కడ పారుదల లేకపోతే శీతోష్ణ స్థితి, ఋతుపవనాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఎల్నినో, ఓకే, ఎల్నినో అండ్ లానినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రధాన ఖనిజాలు కానీ మన శక్తి వనరులు ఏమున్నవి, పంపిణీ ఏ విధంగా ఉంది, శక్తి సంక్షోభం ఏ విధంగా ఉంది, ఇంధన వనరులు ఏమేమి ఉన్నాయి అని మన ఆర్థిక ప్రాముఖ్యత గురించి డే 16th రోజు ఉంటుందండి టెస్ట్. అండ్ డే 17th రోజు వ్యవసాయం మరియు నీటిపారుదల అండ్ ప్రధాన ఆహార మరియు ఆహారేతర పంటలు అండ్ వ్యవసాయ మండలాలు అండ్ హరిత విప్లవం కానీ నీటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి అనే దాని మీద చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ డే 18 తీసుకుంటే ప్రధాన నౌకాశ్రయాలు ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. అండ్ WTO యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అండ్ హిందూ మహాసముద్రము భారతదేశం యొక్క వ్యూహాత్మక స్థానం ఏ విధంగా ఉంది అండ్ జనాభా మరియు పంపిణీ పెరుగుదల, జనాభా లక్షణాలు ఏంటి, ఓకేనా, HDI కానీ జనాభా సమస్యలు కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది డే 18 రోజు టెస్ట్ ఉంటుంది మనకి, ఓకే. ఇది చదువుకోవాలి. అంటే టెస్ట్ అంటే మీరు టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి టెస్ట్ ఉంటుంది, లేదంటే నార్మల్ గా కూడా మీరు ఈ షెడ్యూల్ ని యూజ్ చేసుకొని మంచిగా 120 days లో కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. యాక్చువల్ అయితే 90 days లో కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇన్ రియాలిటీలో చెప్పాలంటే 70 days లోనే కంప్లీట్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇక్కడ ఎస్ఏ రైటింగ్ ఒక రోజు పోతుంది అండ్ దాంతో పాటుగా
మనకి వన్ డే రివిజన్ పోతుంది. బట్ రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలండి. రివిజన్ లేకుండా బ్లైండ్‌గా ఎప్పుడు చదవద్దు. రివిజన్ చేసుకుంటూ టెస్ట్ రాస్తేనే మీకు మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారనేది అర్థమైతదన్నట్టుగా. సో, అందుకే రివిజన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 19 తీసుకుంటే హైదరాబాద్ రాష్ట్రము, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రము అండ్ భౌగోళిక పరిధి ఏ విధంగా ఉంది, దాని యొక్క ఉపశమనం, వాతావరణము, నదులు, నేలలు అండ్ అటవీ ప్రాంతం ఏ విధంగా ఉంది, బొగ్గు గనులు ఏమున్నాయి అనేది చూసుకోవాలి. డే 20 తీసుకుంటే వ్యవసాయము అండ్ వర్షాధార, పొడి భూములు, వ్యవసాయం, కరువు, తర్వాత పీడిత ప్రాంతాలు అండ్ జలాల యొక్క క్షీణత ఏ విధంగా ఉంది, మిషన్ కాకతీయ పరిశ్రమలేంటి, షుగరు, సిమెంట్ ఫార్ములా, తర్వాత ఎలక్ట్రానిక్ టూరిజం. సో, ఇవి ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. నెక్స్ట్ డే 21 తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ అండ్ ప్రాదేశిక తాత్కాలిక మార్పులు ఏ విధంగా ఉన్నాయి, హైదరాబాద్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, నగర నిర్మాణం ఏంటి, తర్వాత పారిశ్రామిక ఎస్టేట్లు, పట్టణ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ పేపర్ ఇక్కడ మనకి మళ్ళీ డే 22 రోజు ఎస్ఏ రేటింగ్ చూసుకోవాలి. 23 రోజు రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ 3 తీసుకుంటే ఇండియన్ సొసైటీ అండ్ మన రాజ్యాంగం అండ్ దాని యొక్క పరిపాలన అంటే గవర్నెన్స్ అంటాం కదా. సో, అదే విధంగా ఉంది. ఫస్ట్ డే 1 తీసుకుంటే ఇక్కడ అంటే డే 24 భారతీయ సమాజము, దాని యొక్క ప్రాముఖ్యత అండ్ భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంది, కుటుంబము, వివాహము, బంధుత్వము, తర్వాత కులం, తెగ, మతం, భాష వీటన్నింటి గురించి చూసుకోవాలి. అండ్ డే 25 తీసుకుంటే సామాజిక బహిష్కరణ, తర్వాత బలహీన వర్గాలు అంటే లైక్ ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటది కదా, షెడ్యూల్ తెగలు అంటాం. తర్వాత వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు వీటికి రిలేటెడ్ గా చూసుకోవాలి. అండ్ డే 26 రోజు వచ్చేసి సామాజిక సమస్యలు ఏమున్నాయి. ఇప్పుడు సమస్యలు అంటే ఏంటి, మనకి పేదరికం గాని, నిరుద్యోగం గాని, బాల కార్మికులు, మహిళల పైన హింస అండ్ ప్రాంతీయత, లైక్ ఇప్పుడు కమ్యూనలిజం, సెక్యులరిజం, తర్వాత అవినీతి, కుల సంఘర్షణలు ఇవన్నీ కూడా మనము ఇక్కడ అంటే సోషల్ ఇష్యూస్ కింద వస్తదన్నట్టు. ఇష్యూస్ అనేవి ఏమున్నాయి అనేది చదువుకోవాలి. సో, ఎవ్రీ డే కూడా మనకి టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డే 27 తీసుకుంటే ఇక్కడ వచ్చేసి తెలంగాణ సామాజిక సమస్యలు ఏమున్నవి, తర్వాత జోగిని గాని, వెట్టి సిస్టమ్ గాని, జోగిని సిస్టమ్ గాని, దేవదాసి వ్యవస్థ, తర్వాత ఆడ శిశువు గురించి, తర్వాత ఫ్లోరోసిస్, బాల కార్మికులు, బాల్య వివాహాలు. సో, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత సేమ్ మన తెలంగాణలో సామాజిక ఉద్యమాలు. ఓకేనా. సామాజిక ఉద్యమాలు ఏంటి, వికలాంగుల కోసం ఏమేం చేస్తున్నారు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ మతాలు అండ్ షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల కోసం ఏమేం చేస్తున్నారు, రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఎలా డెవలప్ చేస్తుంది అని, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని టెస్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ డే 28 తీసుకుంటే ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. 29 తీసుకుంటే మనకి రివిజన్ ఉంటుంది. మరి డే 30 రోజు తీసుకుంటే భారత రాజ్యాంగం. సో, భారత రాజ్యాంగం అంటే సో, ఇక్కడ చూడండి భారత రాజ్యాంగం అన్నప్పుడు భారత రాజ్యాంగం దాని యొక్క పరిణామం. ఓకేనా. సో, అది ఏ విధంగా ఏర్పడింది, డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటిది, భారత రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రము మరియు దాని యొక్క పరిచయము, ముఖ్య లక్షణాలు, ప్రాథమిక నిర్మాణము అండ్ సవరణలు ఏమున్నాయి. ఓకేనా. సో, దాని మీద మళ్ళీ మనకి ఇక్కడ టెస్ట్ ఉంటుంది. మరి డే 31 వచ్చేసి ప్రాథమిక హక్కులు, మరి వాటి యొక్క హక్కులను ఎలా వాటి యొక్క పరిధి ఏంటి, అవి ఏ విధంగా విస్తరిస్తాయి, మనకున్న హక్కులు ఏంటిది, రాజ్యాంగం ప్రకారం సంక్షేమం ఏ విధంగా లభిస్తుంది. ఓకేనా. ఆదేశిక సూత్రాలు ఏంటి, చట్టం మరియు ప్రాథమిక విధులు ఏమున్నాయి అనేది మనం చూసుకుంటాం. దీని మీద మనకి టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే 32 తీసుకుంటే ప్రభుత్వ వ్యవస్థ అండ్ పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి ఏమున్నాయి, ఓకేనా, గవర్నర్ గాని, శాసనసభలు ఏమున్నాయి అనేది చూసుకొని ఇది చదువుకొని ఈ రోజు మనం మళ్ళీ టెస్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ డే 33 తీసుకుంటే సేమ్ మనకు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ జ్యుడిషియరీ, తర్వాత మనకి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏమున్నవి, ఓకేనా, జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటి అనేది చూసుకోవాలి, జవాబుదారీతనము. ఓకేనా. డే 34 రోజు సమైక్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏమున్నవి, సమైక్య వ్యవస్థ యొక్క నిర్మాణం ఏంటి, సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. 73rd 74th అమైన్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ ఎగ్జామ్ కదా మనది. సో, పంచాయతీ రాజు, మున్సిపాలిటీ వ్యవస్థ ఇవి చూసుకోవాలి. 35 రోజు వచ్చేసి ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. 36 వచ్చేసి రివిజన్. నెక్స్ట్ 37 పరిపాలన. మనము ఇక్కడ పరిపాలన తీసుకున్నప్పుడు గవర్నెన్స్ అంటాము. దీన్ని మనం తెలుగులో వచ్చేసి పరిపాలన అంటాము. సో, గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఏంటి, ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంది అండ్ కేంద్ర స్థాయిలో పాలన మరియు క్యాబినెట్ సెక్రటరియట్, మంత్రి మండలి కార్యాలయం అంటే పిఎంఓ ఆఫీస్ గురించి ఇలా మనకి వీటి రిలేటెడ్ గా అన్ని కూడా మనం ఆడిటర్ జనరల్ గాని, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, తర్వాత మహిళా సంక్షేమం కోసం ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి. డే 38 రోజు తీసుకుంటే
చూడండి ఈ రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో పాలనా సెక్రటరీ ఈ డైరెక్టరేట్లు ఇది చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలండి. కలెక్టరేట్ యొక్క పాత్ర ఏంటి, గ్రామీణ పట్టణ పరిపాలన ఏ విధంగా ఉంది, అధికారాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ సర్వీస్ డెలివరీ ఏ విధంగా జరుగుతుంది, అండ్ మున్సిపల్ కానీ కార్పొరేట్ లెవెల్లో కానీ ఏ విధంగా జరుగుతుంది, సహకార సంఘాలు ఏంటి అనేది మరి ఇప్పుడు ఇక్కడ మనకి వెనుకబడిన తరగతులే కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కానీ వీళ్ళందరికీ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాము, జ్యుడిషియల్ నియంత్రణ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. అంటే పరిపాలన వ్యవస్థ అన్నట్టుగా. 39 తీసుకుంటే పట్టణ మరియు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఏజెన్సీస్ ఏమున్నాయి? సంస్థలు ఏమున్నవి? అండ్ ప్రజలు మరియు కేంద్రీకృత భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? పేదరిక నిర్మూలన కోసం ఏం చేస్తున్నారు? మహిళా సాధికారత ఏముంది? తర్వాత సమ్మిళనత, తర్వాత మన ఆరోగ్యము, ఆహార భద్రత. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో మళ్ళీ దీని మీద మనం టెస్ట్ రాసుకుంటాం. ఎవ్రీ డే మనకు టెస్ట్ ఉంటుంది. 5 డేస్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? డే 40 రోజు తీసుకుంటే అభివృద్ధి మరియు అభివృద్ధి యొక్క ప్రక్రియలపైన చర్చలేంటి? రాష్ట్రం మరియు సేవల యొక్క కేటాయింపు, రాష్ట్రం మరియు మార్కెటు అండ్ దాని యొక్క సమాజము, కమ్యూనిటీ, ఆధారిత సంస్థలు, ఓకేనా? సిబిఓలు అన్నట్టుగా. తర్వాత ఎస్హెచ్జీలు ఏమున్నాయి, పిపిపి, ఓకేనా? అంటే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం అనేది ఏ విధంగా ఉంటుంది, కార్పొరేట్ సామాజిక బాధ్యత ఏంటి, ఎన్జిఓల గురించి చూసుకుంటాము, టెస్ట్ రాసుకుంటాం. తర్వాత 41 రోజు అడ్మినిస్ట్రేటివ్ యొక్క నీతి మరియు వాటి యొక్క విలువలేంటి అండ్ పౌర సేవలు తటస్థత. అంటే ఇక్కడ ఏంటంటే మనము చూసుకోవాలన్నట్టు రాజకీయ మరియు పౌర సేవలకు సంబంధించినవి, సిటిజన్ చార్టర్ గాని, జెండర్ సెన్సిటైజేషన్ గాని, పరిపాలన యొక్క పారదర్శకత ఏ విధంగా ఉంది, అవినీతి నిరోధకం ఏ విధంగా జరుగుతుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ విజిలెన్స్ అని ఇలా మనం ఇవి చూసుకోవాలి. సేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో అయితే నేను ఒక టాపిక్ ఇచ్చేస్తున్నాను. సో, ఒక టాపిక్ మీరు 5 డేస్ ప్రాక్టీస్ చేస్తారన్నట్టు. ఈ ఒక్క టాపిక్‌లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి గదా! సో, అందుకే మీకు ఏదో ఒక టాపిక్ తీసుకొని డైలీ ఒక 1 అవర్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ 2 రోజొచ్చేసి ఎస్సే రైటింగ్ ఉంటుంది. 43 రివిజన్. 44 మనకిక్కడ పేపర్ 4 అనేది స్టార్ట్ అవుతుంది. ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ అండ్ అభివృద్ధి. సో, భారత ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ జాతీయ ఆదాయం అంటే ఏంటిది? దాని గురించిన ఆదాయం యొక్క భావనలేంటి? తర్వాత నామమాత్ర ఆదాయము, వాస్తవ ఆదాయం అంటే ఏంటి? ఓకేనా? తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఏ విధంగా ఉంది? దాని వృద్ధి ఏ విధంగా ఉంది? అని మనం చూసుకుంటాం. డే 45 తీసుకుంటే పేదరికము అండ్ నిరుద్యోగం. పేదరికం యొక్క అసలు వాట్ ఈస్ ద అంటే పేదరికం అంటే ఏంటి? దాని యొక్క ఆధారిత అసలు ఎందుకు పేదరికం ఎందుకుంది? దాన్ని మనం ఎలా నిర్మించాలి? సామర్థ్యత అనేది ఏ విధంగా ఉంది? పేదరిక సూచిక అంటే ఏంటిది? అంటే మనం ఎలా కొలుస్తాం పేదరికను? అట్లా మనం పేదరికానికి సంబంధించిన కంప్లీట్‌గా చదువుకుంటాము. నిరుద్యోగము, తర్వాత బ్యాంకింగు, డబ్బు యొక్క సరఫరా ఏ విధంగా ఉంది? భారతీయ బ్యాంకింగ్ గాని, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల నిర్మాణం ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. దాంతో పాటు ఆర్‌బీఐ గూడా చదువుకోవాలి. డే 46 తీసుకుంటే పబ్లిక్ ఫినాన్స్ అండ్ కేంద్ర, రాష్ట్ర పన్నులు. ఇప్పుడు మనం జీఎస్టీ చూసుకుంటాం గదా! సో, వాటికి సంబంధించిన రిలేటెడ్‌గానే కాకుండా అంటే పన్నులు ఏ విధంగా మనం టాక్సెస్ కడతాం గదా! సో, కేంద్ర, రాష్ట్రం వచ్చేసి పన్నులు ఏ విధంగా ఉన్నాయి? రాబడి ఏ విధంగా ఉంది? మూలధన ఖాతాలో ప్రభుత్వం యొక్క వ్యయం ఎంతుంది? పబ్లిక్ డేటా కాంపోజిషన్ గాని, సో, అంతర్గత అండ్ బాహ్య రుణం ఏ విధంగా ఇవన్నిటి గురించి మనం ఇక్కడ బడ్జెట్ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది? తర్వాత 5 ఇయర్ ప్లాన్ ఇవన్నీ గూడా మనం చూసుకోవాలి. 47 వచ్చేసి మనకి ఎస్సే రైటింగ్ ఉందండి. 48 వచ్చేసి ఈ వీక్‌లో మొత్తం జరిగిందాన్ని రివిజన్ చేసుకుంటాం. 49 వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? వ్యవసాయమే కానీ, తర్వాత వాణిజ్యమే గానీ, మన పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి? యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ ఏ విధంగా ఉంది? విడిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది? తలసరి ఆదాయం ఎంత ఉంది? ఆదాయం, అసమానత అండ్ పేదరికం ఏ విధంగా ఉంది చూసుకోవాలి. డే 50 రోజు తీసుకుంటే ఇక్కడ చూడండి మానవ వనరులు. ఓకేనా? డెమోక్రటిక్ అంటే ఇది డేటా అంతా మనకి 2011 సెన్సస్ మీద ఇప్పుడు మనం చూసుకుంటాం గదా! సో, అంటే అప్‌డేటెడ్ సెన్సస్ కూడా మనం చూసుకోవాలండి. అఫీషియల్‌గా లేకపోయినా గూడా మనం చూసుకోవాలి. తర్వాత జమీందారీ, జగీర్దారీ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి? కౌలు సంస్కరణలేంటి? తర్వాత భూమి సీలింగ్ అంటే భూ సీలింగ్ అంటాము. తర్వాత షెడ్యూల్ ప్రాంతాల్లో భూమి పరాయీకరణ అని అంటాము. తర్వాత భూ సంస్కరణల ప్రభావం ఏ విధంగా ఉంది? అంటే ల్యాండ్ రిఫార్మ్స్. తర్వాత డే 51 తీసుకుంటే వ్యవసాయము, అనుబంధ రంగాలు. తర్వాత జీఎస్టీలో పంట మరియు అనుబంధ రంగాలు అండ్ అంటే ఇట్లా హెల్డింగ్ పంప్ మన భూమి హోల్డింగ్ కంపెనీస్ అంటే భూమిని పంచుతారు కదా! సో, అదేంటి? తర్వాత నీటి పారుదల సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? వ్యవసాయ సమస్యలు కానీ, వాటికి ఆధారంగా అంటే గవర్నమెంట్ గూడా మళ్ళీ ఏం ప్రొవైడ్ చేస్తుంది? స్కీమ్స్ గూడా ఏమున్నాయి అనేది గూడా ఇక్కడ మనం చూసుకోవాలి. మార్కెటింగ్ గాని, కోఆపరేటివ్ సొసైటీస్ ఏమున్నాయి చూసుకోవాలి. తర్వాత ప్రొడ్యూసర్ కంపెనీస్, తర్వాత కోఆపరేటివ్స్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏమున్నాయో చూసుకోవాలి. తర్వాత డే 52 తీసుకుంటే
పరిశ్రమ అండ్ సేవా రంగాలు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ అనారోగ్య పరిశ్రమల యొక్క పునరుద్ధీకరణ, తర్వాత ఇండస్ట్రియలైజేషన్, తెలంగాణ పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉంది, తెలంగాణ ఇన్సూరెన్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ పాలసీ ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. డే 53 తీసుకుంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, 54 తీసుకుంటే రివిజన్. సేమ్ అగైన్ మళ్ళీ 54 రోజు ఇక్కడ అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ గా వస్తుంది. సేమ్ ఇదే టాపిక్ మీద మనకి టెస్ట్ ఉంటుంది. పర్యావరణము వర్సెస్ అభివృద్ధి, అసలు ఏ విధంగా ఉంది, పర్యావరణం ఏంటిది, దాని యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 55 రోజు సహజ వనరులు, ఇది చాలా ఇంపార్టెంట్. అటవీ వనరులు ఏమున్నవి, మనకి సహజంగా దొరికే వనరులు అన్నట్టుగా ఉపరితలం, నీరు, భూగర్భ జలాలు, నీటి కోసము డిమాండ్స్, ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్నప్పుడు నీరు మనకి ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు నీరు మనకి సాధారణంగా బయట ఎక్కడ కూడా ఫ్రీగా దొరకట్లేదండి. వాటర్ తాగాలంటే కొనుక్కోవాల్సింది అంతే. ఆ విధంగా అంటే ఇంకా మనం చాలా ప్లేసెస్‌లోకి వెళ్తే నీటి ఒక కరువు అనేది చాలా ఎక్కువగా చూడొచ్చు. ఏ విధంగా ఉంది, భూమి యొక్క సహజ వనరులు ఏంటి, వాటి యొక్క అవి ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది కూడా చూసుకోవాలి. అండ్ 56 తీసుకున్నప్పుడు జీవావరణ సమస్యలు అండ్ జీవ వైవిధ్యం, జీవావరణ శాస్త్రము, పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసులు, ఓకేనా. తర్వాత పర్యావరణ వ్యవస్థ యొక్క టైపాలజీ, తర్వాత జీవ వైవిధ్యము, పరిరక్షణ ఏ విధంగా ఉన్నవి అనేది చూసుకోవాలి. 57 రోజు వచ్చేసి మీకు ఇక్కడ ఒక డేని ఎంటీగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ కొంతమందికి చాలా డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు కాబట్టి, అండ్ తెలుగులో కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అది ఒక రోజు పెట్టామండి. తర్వాత పర్యావరణ కాలుష్యము మరియు ఘన పదార్థాలు డే 58 రోజు. తర్వాత రీసైక్లింగ్ అంటే ఏంటిది, పునర్నిర్వయోగము, తర్వాత గ్లోబల్ ఎన్వైరన్మెంట్, ఈ విధంగా మనము డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది డే 58 రోజు చూసుకుంటాము. డే 59 ఎస్ఏ రైటింగ్, డే 60 వచ్చేసి మనకి రివిజన్ ఉంటుంది. ఓకేనా, ఎవ్రీడే టెస్ట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి చాలా ఇంపార్టెంట్. డే 61 తీసుకుంటే ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క క్లాసికల్ కానీ, తర్వాత ఎమర్జింగ్ ఏరియాస్ అసలు ఏ విధంగా డెవలప్ అయింది, అది భారతదేశంలో ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, జాతీయ అభివృద్ధి కానీ ఏ విధంగా ఉందనేది, పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. తర్వాత నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకేనా, ఐసీటీ, తర్వాత ఇప్పుడు కంప్యూటర్ రోబోటిక్స్ వచ్చాయి, నానో టెక్నాలజీ. సో ఇది డే 62 రోజు ఉంటుంది. సేమ్ దీని మీద ఈ టాపిక్ మీద మనకి టెస్ట్ ఉంటుంది. డే 63 తీసుకుంటే భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమం అండ్ పారిశ్రామిక, వ్యవసాయ అండ్ ఇతర గ్రామాల అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇన్సాట్ కానీ, ఐఆర్ఎస్ కానీ, తర్వాత ఎడ్యుసాట్ కానీ, చంద్రయాన్ 1 అండ్ రీసెంట్ గా వచ్చినాయి కూడా మనం న్యూస్ లో ఉన్నాయి చూసుకోవాలి. సో దీని మీద కూడా సేమ్ డే మనకి టెస్ట్ ఉంటుంది. మళ్ళీ డే 64 విద్య, వ్యవసాయము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి వ్యవసాయంలో కానీ, విద్యలో కానీ, మనకి సాంకేతికంగా కానీ ఏ విధంగా తోడ్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మీకు క్లాస్ చెప్పగలుగుతున్నాను. సో ఇక్కడ నా దగ్గర ఒక ట్యాబ్ ఉంది అండ్ వైఫై ఉంది. నా దగ్గర ఈ టెక్నాలజీ ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాము, నేను ఇక్కడ ఉండి క్లాస్ చెప్పడం వల్ల యూట్యూబ్ అని మనం ఒకదాన్ని యూజ్ చేసుకొని బేస్ చేసుకొని మీరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వింటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ వాట్, టెక్నాలజీ కదా. సో అలా తర్వాత విద్యా రంగంలో ఏ విధంగా డెవలప్ అయింది అనే దాన్ని మనం చూసుకోవాలి. తర్వాత ఇదే కాకుండా న్యూక్లియర్ వ్యవస్థ, సోలార్, విండ్, ఇప్పుడు ఈ రోజు పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు. సో పవర్ ఏ విధంగా జనరేట్ కానీ వాటి అంటే దీనిలో కూడా ఏ విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క రోల్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్, తర్వాత వచ్చేసి రివిజన్. డే 67 శాస్త్రీయ జ్ఞానం అండ్ దాని యొక్క అనువర్తన. ఓకేనా, సో భారతదేశం యొక్క పంట శాస్త్రము, దాని యొక్క మొక్కల యొక్క లక్షణాలు ఏంటి అనేది, తర్వాత ఇప్పుడు ఔషధ సుగంధ మొక్కలు, వాటి యొక్క ఉపయోగకరమైనవి ఏంటి, హానికరమైన మొక్కలు, వాటి గురించి చూసుకోవాలి. శాస్త్రీయ, ఓకేనా, సైంటిఫిక్. ఓకే, నెక్స్ట్ 68 రోజు జస్ట్ మీకు టెస్ట్ ఏం పెట్టట్లేదండి, జస్ట్ చూసుకోండి. ఎందుకనంటే ఇక్కడ వరకు వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఒకసారి చూసుకోండి. తర్వాత 68 రోజు బయోటెక్నాలజీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. తర్వాత స్టెమ్ సెల్ రీసెర్చ్ అప్లికేషన్స్ ఏమున్నాయి, వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ అండ్ బయో ఎరువులు కానీ, ఇవన్నిటి గురించి ఇప్పుడు జీవ పురుగుల మందులు వాడతారు, తర్వాత ఇంధనాలు, తర్వాత ఖనిజాల సంస్కృతి, క్లోనింగ్, ఇవన్నీ ఏంటి, వీటి గురించి ఒకటి బయోటెక్నాలజీ రిలేటెడ్ డేటా అనేది మనం చదువుకోవాలి. ఇక్కడ టెస్ట్ రాసుకుంటాం. డే 70 రోజు ఆహార మరియు బయోటెక్నాలజీ అండ్ ఆహార భద్రత, ఆహార నాణ్యత అంటే రిలేటెడ్ టు ద మన ఫుడ్ అన్నట్టుగా. ఓకేనా, ఆహార చట్టాలు, తర్వాత సురక్షిత నీరు, అండ్ ఇప్పుడు నీటిలో కూడా మనకి కాలుష్యం అనేది ఉంది, మనం చూస్తున్నాం కదా. సో తర్వాత సూక్ష్మజీవులు, అంటువ్యాధులు ఏమేమి ఉన్నవి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, అతిసార, విరోచనాలు, కలరా, ఇప్పుడు మనం ఒకప్పుడు ఇవన్నీ విన్న పేర్లు కదా. సో వీటన్నిటి గురించి కూడా డిజీజెస్ చూసుకోవాలి. డే 71 రోజు కూడా మనకి ఇక్కడ సూక్ష్మజీవులు, అంటువ్యాధులు, అసలు బ్యాక్టీరియా, వైరల్, ప్రోటోజోల్, సో అసలు ఇవన్నీ అంటే ఏంటి, ఏ విధంగా వీటి యొక్క
వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేదాన్ని అండ్ వాటి వల్ల వచ్చే వ్యాధులు ఏంటనేది చూసుకోవాలి. డే 72 ఎస్ఏ రైటింగ్, డే 73 ఇక్కడ రివిజన్. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం తక్కువ అంటే తక్కువ టైంలో కవర్ చేయలేరు కాబట్టి ఎక్కువ గ్యాప్స్ ఇచ్చాము. తర్వాత పేపర్ 6 తెలంగాణ ఉద్యమం అండ్ ఏర్పాటు. తెలంగాణ భావన ఫస్ట్ 48 నుంచి 70 వరకు ఏ విధంగా ఉంది, చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది, హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రత్యేక సాంస్కృతిక విభాగం ఏంటి, తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, భాషలు, తర్వాత ఇక్కడ చూడండి జాతులు, పండుగలు అంటే చాలా ముఖ్యమైన తెలంగాణ యొక్క ప్రదేశాలు, తర్వాత అప్పుడు సాలర్ జంగు దాని యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ముల్కీ అండ్ ముల్కేతర సమస్యలు ఏంటి అనేది చూసుకోవాలి. డే 75 తీసుకుంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఓకేనా. సో ఇది చూసుకోవాలండి అతని గురించి. మళ్ళీ తర్వాత డే 76 తీసుకుంటే స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ అంటే హైదరాబాదులో ఇప్పుడు మనకు భారతదేశంకి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ని భారతదేశంలో కలిపారు. ఆ తర్వాత మనకి ఫస్ట్ ఎవరున్నారు ముఖ్యమంత్రిగా అండ్ అవి కూడా చూసుకోవాలి. తర్వాత బుర్గుల రామకృష్ణారావు గారు, ఆయన ఒక మంత్రిత్వ శాఖ, ఓకేనా. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఏంటి, ఆయన రోల్ అనేది ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. తర్వాత ఇక్కడ కమిటీస్ కానీ ఏమున్నాయి, సిటీ కాలేజ్ సంఘటన ఏం జరిగింది, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. నివేదిక ఏమిచ్చింది, 1953 తెలంగాణ రాష్ట్రం కోసము ఏమేం చేశారు, ఫజల్ అలీ కమిషన్, ఓకే. టెస్ట్ రాసుకుంటాం సేమ్ ఎవ్రీడే టెస్ట్ ఉంటుందండి. డే 77 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది, ఇది ఎప్పుడు 1956, అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందాలు, అప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాలు కానీ లేకపోతే తెలంగాణలో ఆ ఒప్పందంలో ఏం పెట్టారో అది ఉల్లంఘన ఏం జరిగింది, ఓకేనా. ఎందుకు తెలంగాణ ఉద్యమం అనేది రావడం జరిగింది అనేది చూసుకోవాలి. డే 78 తీసుకుంటే తెలంగాణ ఆందోళనకు మూలాలేంటి అండ్ తర్వాత కొత్తగూడెము ఇతర ఇక్కడ మనకి రవీంద్రనాథ్ అమరనాథ్ నిరాహార దీక్షలు ఏం జరిగాయి, జై తెలంగాణ ఉద్యమం గురించి చూసుకోవాలి. డే 79 తీసుకుంటే తెలంగాణ ప్రజా సమితి ఉద్యమము, తెలంగాణ ఉద్యమ వ్యాప్తి ఏ విధంగా జరిగింది అండ్ అఖిలపక్ష ఒప్పందం కానీ మన జీవో 36 కూడా చూసుకోవాలండి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐ రేటింగ్ ఉంటుంది, రివిజన్. 82 ముల్కీ నిబంధనలపైన హైకోర్టు తీర్పులే ఉన్నాయి, జయాంధ్ర మూమెంట్స్ కానీ, ఓకేనా. 1976 యొక్క 6 పాయింట్ ఫార్ములా ఏంటిది, ఓకే. జై భారత్ రెడ్డి కమిషన్ కానీ తర్వాత ఉల్లంఘనలు మనకి ఆ తర్వాత వచ్చిన వాటిలో ఉల్లంఘనలు. 86 మన డే 83 రోజు నక్సలైట్ ఉద్యమము, జగిత్యాల, సిరిసిల్ల అండ్ ఉత్తర తెలంగాణ భూస్వామ్య పోరాటాలు ఏ విధంగా ఉన్నాయి, గిరిజన భూములు వాళ్ళు అంటే గిరిజన భూములు ఆక్రమించడం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తిరుగుబాట్లు ఏమేం చేశారు అనేది చూసుకోవాలి. డే 84 రోజు ఇక్కడ 1980s అంటే ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం స్టార్ట్ అయ్యాయి, అవి ఏంటి అనేది చూసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో సేమ్ డే టెస్ట్. తర్వాత సినిమా, మీడియా అన్ని కూడా ఏ విధంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత డే 85 రోజు ఆధునిక పరిపాలన, విద్య, ఓకేనా. ప్రాంతీయ అసమానతలు, తెలంగాణలో వ్యవసాయ సంక్షోభము, హస్తకళలు క్షీణించిపోవడము, అంటే డే టు ఏమైపోయింది, రోజు రోజుకి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దాని మీద చూసుకోవాలి. తర్వాత ఎస్ఐ రేటింగ్ ఉంటుందండి, రివిజన్. డే 88 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా 1991 నుంచి 2014 వరకు ఏం జరిగింది అనేది, అసలు ప్రజల్లో మేల్కొల్పు అనేది ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఏ విధంగా పోరాటం స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ సభలు సమావేశాలు జరిగాయి, మేజర్ రోల్ ఎవరు లీడ్ చేశారు, తెలంగాణ పార్టీ ఏ విధంగా ఏర్పడింది, కాంగ్రెస్ పార్టీ ఏం లీడ్ అంటే ఏదైనా ఒక రోల్ ఏంటి, తర్వాత బీజేపీ పార్టీ యొక్క ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. మన డే 89లో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. తర్వాత రాజకీయ పునర్వ్యవస్థీకరణ, తెలంగాణ పొత్తులు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా. సో ఇవన్నీ చూసుకోవాలి. అంటే చాలా మంది అప్పుడు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశారు, చాలా మంది చనిపోయారు. తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా ఏమేం చేశారు అనేది, అంటే కేసీఆర్ గారు. సో చూసుకోవాలి అన్ని పార్టీల రోలు. డే 90 తెలంగాణ సంస్కృతి పునర్జీవనము అండ్ తెలంగాణ ఉద్యమం అండ్ దాని యొక్క మన ప్రతీకాత్మక వ్యక్తీకరణలు, సాహిత్య రూపాలు, ప్రదర్శనలు, కళలు, సాహిత్యాలు అనేవి చూసుకోవాలి. సో డే 90కి వచ్చేసరికి మనం 1 కంప్లీట్ రివిజన్ చేస్తున్నామండి. 90 days మీరు 90 days ఇంటూ 3 questions అండి. సో అంటే ఒక 10 days, ఒక 15 days మనము 10 to 15 days తీసేసినా కూడా మీరు అంటే ఇక్కడ 75 days వేసుకుందాం, 75 ఇంటూ 3 questions రాస్తారండి, ఓకే. మీరు 70 రాసినా కూడా 75 ఇక్కడ మనం 7 into 3 తీసుకున్నాం అనుకోండి, 20 10 అంటే 10 questions మీరు ఇక్కడ వరకు కంప్లీట్ చేసేసుకుంటారు. అంటే ఇక్కడ మనం అప్రాక్సిమేట్ 75 days వస్తుంది కాబట్టి అంటే అరౌండ్ గా మీరు ఒక 230 questions ఈజీగా కంప్లీట్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒక గ్యాప్, ఒక డే ఉంటుంది, ఎస్ఐ రైటింగ్ ఫుల్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఒక డే గ్యాప్ ఉంటుంది, పేపర్ 2 ఫుల్ టెస్ట్ ఉంటుంది, ఎందుకంటే అది హిస్టరీ కాబట్టి.
మళ్ళీ ఇక్కడ 2 డేస్ ఓకేనా. 3 డేస్ గ్యాప్ ఇచ్చాం పేపర్ 3కి కొంచెం డిఫికల్ట్. తర్వాత పేపర్ 4కి ఎవ్రీ దానికి 3 డేస్ గ్యాప్ ఇచ్చామండి. సో ఇలా మీకు ఫుల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుందండి స్కెడ్యూల్. అంటే ఒకవేళ మీరు పేపర్ 2తో స్టార్ట్ చేయాలన్నా 3తో స్టార్ట్ చేయాలన్నా కూడా మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఆ విధంగానే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 110 వచ్చేసరికి 2 రివిజన్స్ కంప్లీట్ అయిపోతాయి. స్టిల్ యూ హ్యావ్ ఇక్కడ మీకు ఇప్పటికీ కూడా ఇంకా 15 to 20 డేస్ టైం మీ చేతిలో ఉంటుంది ఓకేనా. సో 15 డేస్ అనేది మీరు రివిజన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఏం చేయొద్దు, రివిజన్ చేసుకోవాలి ఓకేనా. సో దీని యొక్క డీటెయిల్స్ గురించి కావాలంటే 9618273181 నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. మేము కూడా షెడ్యూల్ మీకు తెలుగు మీడియం షెడ్యూల్ కావాలనుకుంటే మీరు కమెంట్లో పెట్టండి. మేము షెడ్యూల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మేము కూడా తెలుగులో ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ రిలేటెడ్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.